మల్కాజ్గిరిలా మంచి మెజారిటీ తోటి గెలిచేటందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి అన్న బాగా నిదానలాడుతున్నాడు. బీజేపీలోకెళ్ళి ఈటెల సార్ పోటీలున్నాడు కదా, మళ్ళీ సీఎం సార్ సిట్టింగ్ ఎంపీ సీట్ ఆయే. అందుకే పట్టు మీద గెలవాలని బాగా నిదానలాడుతున్నాడు. అది ఎంతగానం అంటే ఇగో ఈ తీర్లా ఈడ కాకి అంగేసుకొని ఆటో నడుపుతున్నది ఎవరనుకుంటుర్రు? కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్న. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని పార్లమెంట్ గలమెత్తుతా అని అన్న ఆటో డ్రైవర్ అయ్యిండు. డ్రైవర్ ను వెనకల ఊసబెట్టుకుని అన్ననే ఆటో నడిపిండు. తొవ్వపొడితే ఆళ్లతోటి ఈళ్లతోటి ముచ్చట పెట్టుకుంటా ఇక ఆటోల అడ్డకాడికి పోయి గోసలు అరుచుకున్నాడు. డ్రైవర్ల యూనియన్లున్న ఆటో కార్మికులంతా అలా గోసలు చెప్పుకున్నారు. ఇక డ్రైవర్ అన్నలు అంత ఫ్రీ బస్ చేయబట్టికి గిరాకులు లేకుండానే పోయింది సార్ అని వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తాం, కాకుంటే మీరంతా కారు గుర్తుకే ఓటేస్తే ఆటోల సమస్యలు అతి తొందరగానే తీరుస్తాం అనుకుంటా ఓట్ల ప్రచారం చేసిండు. అబ్బాబ్బా, ఈ తీరులో కూడా ఓట్ల ప్రచారం చేయొచ్చని సార్ని చూసే నేర్చుకోవాలి. రాజకీయాలకు జూనియర్ కావచ్చు గాని రాజకీయం చేసుట్లా మాత్రం సూపర్ సీనియర్ నే అన్నట్టు మాట్లాడుతుందిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క. మరి రాజకీయాలలో తల నేర్చిన ఎర్రబెల్లినే ఇంట్లో కూర్చుండబెట్టిన అన్న కాన్ఫిడెన్స్ ఏందో గాని పాత సీఎం కేసీఆర్ సార్కే సురుకులు అంటించింది. ఎవ్వలైతే నీ ఖబర్దార్ అన్నట్టే ఉన్నాయిగా అక్క మాటలు. నిన్న కేసీఆర్ సార్ జనగామ జిల్లా టూర్ వేసిండు కదా, దేవరూపల మండలంలో ధరావత్ తాండాలకు పోయి రైతును మందలిచ్చొచ్చిండు. దాన్ని చూసి ఈ కార్పాటోళ్ళంతా ధరావత్ తాండాలున్న ఒక్క రైతు దగ్గరికి ఎందుకు వస్తుండ్రు, ఒక్క అద్దెకరం కోసం అంత రాజకీయం చేస్తుండ్రు. మొన్న హరీష్ రావు వచ్చిండు, అటెనక కేటీఆర్ వచ్చిండు, ఇలా కేసీఆర్ వచ్చిండు, రేపు హిమాంశు కూడా ఈడికే వస్తుండొచ్చు అని అనుకొచ్చింది. ఎందుకంటే ఆ ఊరు యశస్వినక్క నియోజకవర్గంలోనే ఉన్నది కాబట్టి. అయితే కేసీఆర్ అసెంబ్లీకేమో రాడు గాని అద్దెకరం ఎండిపోయిందని చూసేటందుకు మాత్రం వచ్చిండు. కాళేశ్వరం వలిగిందనే కదా ప్రాజెక్టుల నీళ్లు ఖాళీ చేసినాం, అందుకే నీళ్ళకి తిప్పలైతుందని అనుకొచ్చింది అక్క. ఇక ఆమె మాటలు చూసి టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి సార్ ట్విట్టర్ లో ఆమె కౌంటర్ ఇచ్చిండు. నిజమే కదా, ఒక నిండు ప్రాణం పోయింది. ఆ రాష్ట్రంలో మీలాంటోళ్లకు 100 ఎకరాలు 100 కోట్లుండొచ్చు, కానీ సాగు చేసే సామాన్య రైతుకు అద్దెకరం కాదు, ఒక గుంట పొలం ఎండిపోయినా గుండె వలిగిపోతుంది. ఉన్న అద్దెకరం ఎండిపోయినందుకే కదా ఆ నిండు ప్రాణం పోయింది. మనిషి ప్రాణం విలువ ఎకరాలల్లా కాదమ్మా, కన్నీళ్లతోనే కదా గొలవాలే, ఆ కన్నీళ్లనే కదా దూడవాలే అని రాసుకొచ్చిండు. మరి ఉన్నోళ్ళకి అద్దెకరం చిన్నగా అనిపించచ్చు కానీ లేనోళ్ళకి అద్దెకరమే 100 ఎకరం తోటి సమానం అని సోషల్ మీడియాలో తీర్ల కామెంట్లు పెడుతుండ్రు నెటిజన్లు. ఇక దీని మీద అక్క ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.